ఆ తర్వాత ఆమె, బై ద వే నువ్వు మన కంపెనీకి ఇంపార్టెంట్ క్లయింట్ అయిన మిస్టర్ హ్యారిష్ని పిక్ చేసుకోవడానికి హెచ్డి ఇంటర్నేషనల్ హోటల్కి వెళ్లాల్సి ఉంది అని అనేసరికి, సరే అయితే నేను వెళ్ళి ఆ పని చూస్తాను అని హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ ని తీసుకుని హోటల్కి బయలుదేరుతుంది. ఆఫీస్ నుండి బయటకు వెళ్తున్న హీరోయిన్ ని చూసిన హీరో, వితౌట్ మై పర్మిషన్ ఆఫీస్ అవర్స్ లో ఈ అమ్మాయి బయటకి ఎందుకు వెళ్తుంది, ఆమెను ఫాలో అయ్యి విషయం ఏంటో తెలుసుకోవాలి అని ఆవిడ వెనుకనే బయలుదేరుతారు. హోటల్కి చేరుకున్న హీరోయిన్ డోర్ని నాక్ చేసి, మిస్టర్ హ్యారిష్ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి నేను వచ్చాను అని చెబుతూ ఉంటే, డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి హీరోయిన్కి మత్తిచ్చి ఆమె మీద అఘాయిత్యం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ టైంలో ఆమె వెనకే వచ్చిన హీరో డోర్ని నాక్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంతకీ డోర్ ఓపెన్ కాకపోవడంతో మిస్టర్ బెన్ని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ కార్డ్ని తీసుకురమ్మని హీరో చెప్తారు. దాంతో అక్కడికి మిస్టర్ బెన్ వెళ్తారు. ఆ టైంలో హీరో గొంతుని విన్న హీరోయిన్ కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో హీరోయిన్ మీద అఘాయిత్యం చేస్తున్న ఆ వ్యక్తికి ఒకే ఒక కిక్ ఇచ్చి హీరోయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. హీరోని చూడగానే మత్తులో ఉన్న ఆవిడ వింత వింతగా ప్రవర్తిస్తుంది. అలాగే హీరోకి కిస్ కూడా చేసేస్తుంది. అప్పుడు మిస్టర్ బెన్ కార్డ్తో అక్కడికి వస్తారు. ఎవరో డ్రగ్ యూజ్ చేసినట్టున్నారు ఈవిడ మీద, ఈవిని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను, ఈ రూమ్ ఎవరి మీద బుక్ చేశారు అన్నది ఎంక్వైరీ చెయ్యి అని బెన్ కి చెప్పి అతను ఆవిడ్ని ఎత్తుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మెలకువలోకి వచ్చిన హీరోయిన్ లేచి చూడగా హీరో అక్కడుంటారు. నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను అని అతన్ని అడిగితే, అతను, నేను గనక నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదంటే నన్ను ప్రాణాలతోనే నువ్వు తినేసేలా ఉన్నావు. ఎల్నార్, నిజం చెప్తున్నా, నువ్వు చూడ్డానికి అమాయకంగా కనిపించినా నీ పనులన్నీ చాలా క్రూరంగా ఉంటాయి తెలుసా అని హీరో అనగానే, మీరేమంటున్నారు అని అతని మెడవైపు చూస్తుంది. అప్పుడు ఆవిడ అతన్ని కిస్ చేసి, మీ స్మెల్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. దాంతో, అయ్యో దేవుడా, ఎంత పని చేశాను నేను, నా బాస్ ని కిస్ చేసేసానా అని కేకలు పెడుతుంది. అప్పుడు హీరో, నువ్వు నిన్ననే నాకు మాటిచ్చావు, కానీ ఈరోజు వర్కింగ్ అవర్స్లో ఆఫీస్ బయటకు వచ్చి ఒకరితో రూమ్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు అని అంటుంటే, నేను అలా చేయలేదు, నేను మిస్టర్ హ్యారిష్ని పికప్ చేసుకోవడానికి హోటల్కి వచ్చాను అని అనేసరికి హీరో, హ్యారిషా, నాకు తెలీదే అని హీరో అంటే, హా అవును, మిస్టర్ హ్యారిస్ మన కంపెనీ క్లయింట్, అతన్ని పికప్ చేసుకొని రమ్మని నాకు మిస్ స్మిత్ చెప్పారు. కానీ ఆ రూమ్లో మిస్టర్ హ్యారిష్కి బదులుగా ఆ వెధవ ఎందుకున్నాడో నాకు అర్థం కావట్లేదు అని హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో హీరో బెన్కి కాల్ చేసి మిస్ స్మిత్కి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తారు. దాంతో అతను మిస్ స్మిత్ దగ్గరికి వచ్చి, బాస్ మిమ్మల్ని హాస్పిటల్కి రమ్మని చెప్పారు అని చెప్పడంతో ఆవిడ ఆ టైంలో ఫైర్ చేయబడ్డ ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. బాస్ నన్ను రమ్మన్నారా అని షాక్ అయ్యి ఆమె బిత్తరచూపులు చూస్తూ ఉంటుంది. ఇంతలో హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ హీరోని పిలిచి, కాస్త ఆ బాటిల్ని అందుకోండి అని అంటుంది. దాంతో అతను, నన్నేనా అని అడుగుతారు. మిమ్మల్నే అని అంటుంది. తను చిప్స్ తింటూ ఉండడం వల్ల తన చేతులు క్లీన్గా లేవని అతను ఆ లోషన్ని తన చేతికి పూసుకొని హీరోయిన్ ఫేస్కి రాస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ కళ్ళు కలుస్తాయి. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.